అకౌంట్ ఇది. ఔటర్ పడియాప్ అంట. రోజు చీకటి పడేసరికి 2 కోట్ల టోల్. ప్రైవేటుకు ఇచ్చిన 16 నెలల్లోనే 1000 కోట్లు. ఐఆర్బి కంపెనీకి 30 ఏళ్ల పాటు డబ్బు 3 దశాబ్దాల లీజుకు చెల్లించింది 7,380 కోట్లే. 8 నుంచి 9 ఏళ్లలో ఆ సొమ్మంతా టోల్ ద్వారానే రికవర్ అంట. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ను ఈ కల్వకుంట్ల దొంగలు ఎన్నికలకు ముందు రాత్రికి రాత్రే ఆ ఔటర్ రింగ్ రోడ్ను 30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చిర్రు దొంగలు. 30 సంవత్సరాలకు లీజుకి ఇస్తే వానికి ప్రతిరోజు పొద్దుమికే వరకే దాదాపు 2 కోట్ల టోల్ వసూలు అవుతున్నదంట. అంటే 7-8 సంవత్సరాలే వాడు పెట్టిన పైసలు మొత్తం రిటర్న్ వస్తాయి. మరి ప్రతి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణించేటటువంటి వాహనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ కూడా చాలా మటుకు బయటికి వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలకు ఒక బంగారు బాతు ఔటర్ రింగ్ రోడ్ అనేటటువంటిది, దీన్ని ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవడం ఎంత దరిద్రం చూడండి. తాగుబోతుల పాలన ఇట్లుంటుంది. మరి ఎందుకు అమ్మిరో కూడా తెలియదు. దీని మీద కూడా ఖచ్చితంగా పునఃపరీక్షించి దాన్ని కూడా రద్దు చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను వేలంపాటలో దక్కించుకున్న ప్రైవేటు సంస్థకు కాసుల పంట పండుతోంది. 7,380 కోట్లకే 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు తొలి 16 నెలలకే ఏకంగా 1000 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ సహా దేశవ్యాప్తంగా 17 రోడ్లు ప్రాజెక్టుల నిర్వహణ టోల్ వసూలు చేపడుతున్న ఐఆర్బి కంపెనీకి అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న రెండో ప్రాజెక్టుగా మన ఔటర్ నిలిచింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతున్న NH-44 నుంచి మాత్రమే హైదరాబాద్ ఓఆర్ఆర్ కన్నా ఎక్కువ ఆదాయం ఈ సంస్థకు వస్తుంది. ప్రతి నెల టోల్ ఆదాయం 4% నుంచి 10% పెరుగుతుందంట. 2024 సంవత్సరంలో ఏకంగా 7,664 కోట్ల ఆదాయం వచ్చిందంట. బంగారు బాతు లాంటి ఔటర్ను అమ్మారంటూ గతంలో ఆంధ్రజ్యోతి రాసిన కథనం తాజా గణాంకాలతో నిజమైంది. వచ్చే 30 ఏళ్లలో సదరు కంపెనీ 1000 కోట్ల ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్జించనుంది. దేశంలోని ఏ మహానగరానికి లేని విధంగా హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేడ నిర్మించిన జవహర్లాల్ ఇది ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేనట్ట 158 కిలోమీటర్లు 4 లైన్లతో ఔటర్ రింగ్ రోడ్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తే దొంగలు రాత్రికి రాత్రే దాన్ని అప్పనంగా తాయిన నీసల గట్ట పెట్టినరో మరి దేంట్లో గట్ట పెట్టినరో కానీ నాశనం చేసినరు ఔటర్ రింగ్ రోడ్ని. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లు వీళ్ళు కట్టలేదు పీకలేదు, దాన్ని తీసుకుపోయి అమ్ముకున్నారు దొంగలు తండ్రి కొడుకులు కలిసి. ఎన్నికలకు ముందే ఒక 4-5 నెలల ముందే దీన్ని రాత్రికి రాత్రి అమ్ముకున్నారు ఈ దొంగలు. ఏ దాన్ని ఉంచలేదు అసలు. ప్రతి దాంట్లో కోతలు పెట్టి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి సర్వనాశనం చేసిర్రు. మొన్ననే దావోస్లో చంద్రబాబు నాయుడు కూడా చెప్పిండు తెలంగాణ అనేటటువంటిది ఒక మంచి రాష్ట్రము, వాళ్ళు ధనిక రాష్ట్రం అని చెప్పిండ్రు. కానీ ఈ దరిద్రులు ధనిక రాష్ట్రాన్ని దరిద్రం రాష్ట్రం కింద మార్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్మిర్రు. గవర్నమెంట్ భూములు కోకపేటలో కూడా 100 కోట్లకి ఎకరా ఔటర్ రింగ్ రోడ్ని అమ్మిర్రు. ఏది ఉంచలేదు, ఎక్కడ దొరికితే అక్కడ గుంజుకున్నారు. ఇందిరమ్మ పేరు